చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా తందాన తాన సత్యనిచ్చేడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా తందాన తాన శత్రు వినాశము చేసేడి దుర్గా జయమునియవమ్మా తందాన 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 దేవనందనాన తరిగిడ జంతరిత ఏం కదనా ఏ రాజశాఖలో ఏ ఓజికలో చెప్తుంది రాక ఏంటి సినిమా కథనా? ఇవన్నీ సంక్రాంతి సెలవుల్లో చూసినవే కదా. ఓయప్పో సెలవంతా అదే పని చేసినట్టున్నావు కదా. అరే తమ్ముడు చెల్లి మీరు అనవసరంగా గొడవ పడితే నేను ఇలా కథ చెప్పినట్టే వీళ్ళు విన్నట్టే. సినిమా కథ రాదు, ఒక బడి కథ చెప్తా మీకు. ఏంటి బడి కథనా? ఏం బడి, ఎవరి బడి, ఎక్కడ బడి, ఏమా కదా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఫిలిం నగర్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల కథ. ఏంటి ఫిలిం నగరా? అంటే అక్కడ హీరోలు హీరోయిన్లు ఉంటారా అక్క? అయ్యో అది పాఠశాలరా తమ్ముడు, అక్కడ చదువుకునే పిల్లలు ఉంటారు. ఇది పిల్లల కొరకు స్థాపించిన పాఠశాల కదరా. చదువు సంధ్యలు ఆటలు పాటలు నేర్పడి కదరా, నేర్పడి కదరా. ఇక్కడ చదువుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదిగారు, ఎంతో ఎత్తుకు ఎదిగారు. టీచర్లు పోలీసులై 10 మందికి ప్రేరణనిచ్చారు, ప్రేరణనిచ్చారు. తందాన తందాన దేవనందనాన తరిగిడ జంతరిత. అక్క అక్క ఈ బడిలో చదువుకునే పిల్లలు టీచర్లు పోలీసులు అయ్యారా? అవును చెల్లి, ఎంతో మంది ఇంజనీరింగ్ చదివి బెంగళూరులో విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. డాక్టర్లు, షెఫ్లు, ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఉన్నారు. తర్వాత కదా వినండి. పొట్ట తిప్పలకు తల్లిదండ్రులు కూలి పనికి పోతారు, వారి పిల్లల చదువుల కోసం తల్లడిల్లినారు, తల్లడిల్లినారు. అటువంటి పిల్లల కోసమేనా ఈ ప్రభుత్వ పాఠశాల, ఈ ప్రభుత్వ పాఠశాల. కన్నవారి కళ్ళు తీర్చే ఈ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల. ఏంటక్క ఓ గొప్పగా చెప్తున్నావు కానీ ఏమేం సౌకర్యాలు ఉన్నాయంటావు? ఉచిత విద్య బోధన, ఉచిత పుస్తకాలను ఇచ్చరా, 2 జతల బట్టలు రా, కమ్మటి మధ్యాహ్న భోజనం రా, అరటి పండ్లనిచ్చరా, మంచి విద్య బోధన. వినరా సోదర చదువుల తల్లి కథను, ఫిలిం నగర్ పాఠశాల కథను. తందాన తన తందాన తందాన దేవనందనాన తరిగిట జంతరిత.
వారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. అదే ఈ పాఠశాలకు ప్రత్యేకం. ఓ గొప్పగా చెప్తున్నావు ఈ పాఠశాల గురించి, కానీ ఎవరున్నారక్క దీని వెనుక? ఈ బడి నిలబడింది అంటే భవనాల వల్ల కాదురా తమ్ముడు, భుజాల మీద బరువులు మోసే గురువుల వల్ల. అంతేనా అక్క? మరి కాదు, ఇంకా చెప్పడం పూర్తవ్వలేదు. ఈ బడి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడురా. గడియారం కంటే ముందుగా వచ్చేవాడు. బడిని కాదు, పిల్లల భవిష్యత్తును నడిపేవాడు. విద్యార్థులను పరీక్షలకు కాదు, వారి భవిష్యత్తుకు బాటలు వేసేవాడు. క్రమశిక్షణకు మారులేరు, రూల్స్ నేర్పేవాడు. ఎవరక్క ఆయన? ఆయనే టీచర్లకు సారథి, పిల్లలకు భవిష్యనిధి. ఆ పాఠశాల హెడ్ మాస్టర్ జీవన్ ప్రకాష్ గారు. అర్థమైందారా రాజా రోజా ఈనాటి ప్రభుత్వ పాఠశాల కదా? అర్థమైందక్క. ప్రతిసారి